ఈ వీడియో కొంచెం లాంగ్ వీడియో 2 పార్ట్స్‌గా పెడతాను. పార్ట్ 2 ఈవినింగ్ పెడతాను చూసేయండి. నా పేరు సరిత. మేము హైదరాబాద్‌లో ఉంటాము. 3 ఫ్లోర్స్ బిల్డింగ్‌లో. మాది థర్డ్ ఫ్లోర్. నేను హైదరాబాద్ స్కూల్‌లో 6 మంత్స్ టీచర్‌గా ట్రైనింగ్ అయ్యాను. ట్రైనింగ్ అయినన్ని రోజులు నా లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేశాను నా ఫ్రెండ్స్‌తో. మా ఇంట్లో ఏంటంటే మా మామయ్య గారు, అత్తయ్య, మా బాబు ఓ రూమ్‌లో పడుకుంటారు. నేను మా ఇంట్లో పనిచేసే మెయిడ్ ఓ రూమ్‌లో పడుకుంటాము. ఓ రోజు నైట్ సరిగ్గా 1 గంటకి కుక్కలు అరుస్తున్నాయని చెప్పి విండో దగ్గరికి వెళ్ళి చూశాను. రోడ్ పైన ముందు 20 కుక్కలు, వెనుకో 20 కుక్కల్లా ఉంటాయి. మధ్యలో ఏమో భయంకరమైన ఆకారం ఉంది. అది ఎలా ఉందంటే మనిషి షేప్‌లో రగ్గుంటే ఎలా ఉంటదో అలా ఉంది ఆ ఆకారం. మా పని మనిషికి లేపుతామంటే తను స్పృహ లేకుండా పడుకుంది. నాకేమో భయమేసి విండోస్‌ని గట్టిగా వేశాను. ఆ చప్పుడుకి ఆ ఆకారం నా వైపు చూసింది. అది తల పైకెత్తి చూడగానే దాని మొహం నాకు కనిపించింది. అప్పుడే కాలుతూ ఉంటే ఎలా ఉంటదో అలా ఉంది. నాకు చాలా భయమేసి పడుకున్నాను. స్కూల్‌లో చిన్న పనుందని చెప్పి నెక్స్ట్ రోజైతే స్కూల్‌కి వెళ్ళాను. రిటర్న్ ఇంటికొచ్చాను. మా ఇంట్లో ఎవ్వరూ లేరు. నేనొక్కదాన్నే ఉన్నాను. మా ఇంట్లో విచిత్రంగా అరుపులు, కేకలు, చిన్న చిన్నగా పిచ్చుకలు చూసారా? అరిస్తే చిన్న చిన్నగా అరుస్తాయి. అలా ఉన్నాయి అరుపులు. ఇక ఆ ఇన్సిడెంట్ జరిగిన విండో దగ్గరికి వెళ్ళి చూసి పడుకున్నాను నేను ఇంట్లో. నాకు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఈవినింగ్ కల్లో కనిపించింది. అది సరిగ్గా 4 అవుతది కల్లోకొచ్చింది. కల్లో ఎవరో నా వైపు కోపంగా చూస్తున్నట్టు అనిపించింది.